ప్రపంచంలో అనేక మంది జీవన్ముక్తులు ఉన్నారు. ఇంకా 100 జన్మల దాకా ముక్తి అనేది సమీపాన్ని కూడా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ జన్మ అయిన తర్వాత చిన్నగా నరకానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, స్వర్గానికి వెళ్ళబోయేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద ఏవో అటుకులు అవి కొనుక్కొని తింటూ తిరుగుతున్నారు. ఈ జన్మ ఇదని భూమి అన్నమాట. అది ఈ భూమి యొక్క స్థితి. ఇవన్నీ ఇవాళ పొద్దు నుంచి జ్ఞాపకం వస్తున్నాయి. ఎప్పుడు కూడా తర్వాత ఏదో మంత్రజపం చేసుకుంటున్నాం, శివపూజ చేసుకుంటున్నాం, ఏదో తోచిన గ్రంథం దొరికింది చదువుతున్నాం, కాసేపు మౌనంగా ధ్యానం చేసుకుంటూ తిరుగుతాం. ఎక్కడున్నామో తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు మనిషి. నేను ఎంత దూరం ప్రయాణం అయింది, ఇంకెంతకాలం ఉంది, నాకు మోక్షం ఈ జన్మలో వస్తుందా, అది ఎవరికీ తెలీదు, తనకి అసలే తెలీదు. అలాంటి ప్రశ్నలు లేకుండా సాధన మార్గంలో ఎవరైతే ఉంటారో వారు ఆ జన్మని సార్థకం చేస్తున్నట్టు అర్థం.